లైఫ్ లో కొన్ని పదాలంటే ఇంగ్లీష్ లో గాని, హిందీలో గాని, తెలుగులో గాని నాకు భలే ఇష్టం అండి. అవేంటో తెలుసా? వదిలే, చూడదో, చల్నేదో, లీవ్ ఇట్. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసా ఈ పదాల్లో. ఇవన్నీ కూడా నెగిటివ్ పదాలే కదండి, మీకు ఎందుకు పాజిటివ్ గా అనిపిస్తుంది అని అనుకుంటున్నారా? వీటిని మనం నెగిటివ్ గా చూస్తే నెగిటివ్, పాజిటివ్ గా చూస్తే పాజిటివ్. వదిలే, నిన్ను కష్టపెట్టే వాళ్ళని, నీ మనసుని బాధ పెట్టే వాళ్ళని, నిన్ను కేర్లెస్ చేసే వాళ్ళని, నిన్ను ఇగ్నోర్ చేసే వాళ్ళని, నీ మీద ప్రేమ లేని వాళ్ళని, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలే. నిన్ను నెగిటివ్ ఆలోచనల వైపు లాగే వాళ్ళని, నీ ఎదుగుదలని అడ్డుకునే వాళ్ళని, నువ్వు బాగుండకూడదు అనుకునే వాళ్ళని, నీ మనసు మీద దెబ్బ కొట్టే వాళ్ళని, నిన్ను మానసికంగా కృంగతీసే వాళ్ళని చూడదు. నిన్ను ఏవైతే పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయో, నీ మనసుని ఎక్కువగా ఏవే పరిస్థితులు అయితే బాధ పెడుతున్నాయో, ఆ పరిస్థితులకి కారణమైన వాళ్ళని, నిన్ను మాటి మాటికి జీవితంలో చేతగాని వాడివని, చేవ చచ్చిన వాడివని, నువ్వు ఏది సాధించలేని వాడివని, నువ్వు వేస్ట్ గాడివని మిమ్మల్ని కృంగతీసే మాటలు చెప్పే వ్యక్తులు మీకెవరైనా ఉంటే కడ్డెం, లీవ్ ఇట్. అందుకనేనండి ఈ నెగిటివ్ వర్డ్స్ ని మనం పాజిటివ్ వర్డ్స్ గా మార్చుకోవాల్సిందే. మన లైఫ్ లో ఏదైతే నెగిటివ్ విషయాలు జరుగుతున్నాయో వాటన్నిటిని మనం పాజిటివ్ విషయాలుగా మార్చుకోవాలి అని అంటే నేను చెప్పినట్టు చూడదు, లీవ్ ఇట్, వదిలే, ఇలాంటి పదాలని మనకి అనుగుణంగా మార్చుకోవాలి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.